హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రేయనేస్తాం పార్ట్ 45. కథలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. హలో అన్నాడు విసుగు కొట్టొచ్చినట్లే కనబడుతోంది అర్జున్ స్వరంలో. హలో. ఆ అమ్మాయి గొంతు కూడా వినిపించింది. ఎవరు మీరు? ఏం కావాలి అని అడిగాడు అర్జున్ విసుక్కుంటూ. సాగర్ గారేనా అడిగింది. కాదు, కాల్ కట్ చేశాడు. ఆమె గొంతు వినిపిస్తున్నా సరే మళ్ళీ మళ్ళీ ఫోన్ మోగుతుంటే విసుగ్గా అనిపించింది అర్జున్కి. లిఫ్ట్ చేశాడు అసహనంగా. హలో పిలిచింది. చెప్పండి అన్నాడు అతను. సాగర్, నా ప్రేమను ఒప్పుకోవా? నీకోసం నేను 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నాను అని అంది ఆ అమ్మాయి. చూడండి మిస్, నేను సాగర్ కాదు, అర్జున్. అర్థమైందా? అర్జున్ అని కాల్ కట్ చేశాడు అతను. మళ్ళీ మళ్ళీ మోగుతుంటే సైలెంట్లో పెట్టేశాడు మొబైల్ని. పనిలో రక్షా ప్రవర్తిక జ్ఞాపకాలతో గడిపేశాడు అతను. సాయంత్రం ఇంటికి వెళ్ళాడు. వసుంధర కాఫీ ఇచ్చింది. ప్రవర్తిక వెళ్ళిన దగ్గర నుంచి అర్జున్తో వాళ్ళు సరిగ్గా మాట్లాడలేదనిపించింది అతనికి. మావయ్య పిలిచాడు. మొక్కుబడిగా న్యూస్ పేపర్ తిప్పుతూ ఉన్న కృష్ణమూర్తి అర్జున్ వైపు చూపు తిప్పాడు. నా మీద కోపంగా ఉందా మావయ్య అంటూ ఇద్దరిని చూశాడు అర్జున్. బాధగా ఉంది అర్జున్. ప్రవర్తిక బాధ గుర్తొస్తుంటే ఇంకా బాధగా ఉంటుంది అని వెంటనే అన్నాడు కృష్ణమూర్తి. రక్షకిచ్చే విలువలో కనీసం ఒక్క భాగమైనా ఆ అమ్మాయి మీద చూపించావా అని సూటిగా అడిగింది వసుంధర. అత్త, ఆ అమ్మాయిని రక్షతో ఎందుకు పోలుస్తున్నావు నువ్వు అని అసహనంగా అడిగాడు అర్జున్. రక్ష నీ ప్రేయసి మాత్రమే, ప్రవర్తిక నీ భార్య. వసుంధర మాటల్లో ఆవేశం తెలుస్తోంది ఇద్దరికి. ఒక అమ్మాయిని కూతురి కంటే ఎక్కువగా భావిస్తున్న వసుంధర్ని ఆశ్చర్యంగా చూశాడు అర్జున్. అత్త, నువ్వు అనేది నిజమే కావచ్చు, కానీ రక్ష నా మనసులో ఉంది. ఈ అమ్మాయి లేదు, ఎప్పటికీ ఉండకూడదు, ఉండదు కూడా అని సీరియస్గా అన్నాడు అర్జున్. ఎందుకుండదు? తాళి కట్టేటప్పుడు, ఇక్కడికి లాక్కొచ్చేటప్పుడు ఏమైందా ఇవన్నీ అని అడిగింది వసుంధర. మీకు అవన్నీ వివరంగా చెప్తాను కదా అన్నాడు అసహనంగా. నువ్వు ఎన్ని చెప్పినా నువ్వు చేసింది మాత్రం తప్పే. ఒకవేళ నీకు అంత కోపం ఉంటే ఆ అమ్మాయిని తీసుకురావాల్సింది. ఆ మెడలో పసుపు తాడు వేయాల్సిన పని ఏంటి? పెళ్లి జరిగిన తర్వాత కనీసం భర్త ప్రేమ కూడా లేక, ఏ అచ్చడా ముచ్చడా లేక నా ముందే ఆ పసుపు తాడు వేసుకుని తిరుగుతున్నా నేను ఇవేమీ పట్టించుకోలేకపోయాను. లోపల ఎంత బాధపడిందో తలుచుకుంటేనే కష్టంగా ఉంది అర్జున్ అని కళ్ళు నీళ్ళు పెట్టేసుకుంది వసుంధర. నేను తన అమ్మని కాదు కానీ అర్జున్, అందుకే ఏం తెలుసుకోలేకపోయాను. నటిస్తుందో నిజంగా సంతోషంగా ఉందో అమ్మ అయితే ఎప్పుడో తెలుసుకునేది అని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది వసుంధర. మౌనంగా ఉన్నాడు అర్జున్. వసుంధర అన్న ఒక్కొక్క మాట నిజం. మౌనంగా లేచి గదిలోకి వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ జీవితం మీద నిర్ణయం తీసుకోలేక మరింత మౌనంగా ఉండిపోయాడు కృష్ణమూర్తి. ఫ్రెష్ అవ్వకుండానే అలా బెడ్ మీద వాలిపోయాడు. వాళ్ళ పెళ్లి జరిగినప్పటి నుంచి ప్రవర్తిక బిహేవియర్ గుర్తు చేసుకున్నాడు. ఆమె మాటల్లో, ఆమె చేతల్లో, ఆమె ఆలోచనల్లో ప్రేమ గుర్తొస్తుంది అతనికి. ఉదయాన్నే ప్రవర్తిక పేరు పిలవడం, కాఫీ అడగడం, డైనింగ్ టేబుల్ దగ్గర ప్రవర్తిక కోసం అతనే వెతకడం, పడుకునే ముందు బెడ్ మీద ఆమె కోసం స్థలం వదిలేసి పడుకోవడం, అవన్నీ పదే పదే గుర్తుకొస్తున్నాయి. ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ కూడా తను ఏమన్నా నవ్వుతూ మాట్లాడడం, అన్నీ ఒక్కటి కాదు, ఒక క్షణం కాదు, అతనికే తెలియకుండా అనుక్షణం ఆమెనే తలుచుకుంటున్నాడు. అతను కూడా ఆమెని ఉలిక్కిపడ్డ లేచి కూర్చున్నాడు అర్జున్ ఆ ఆలోచన రాగానే. లేదు లేదు, నాకు తను అలవాటు పడిపోయింది అంతే, అంతకుమించి ఇంకేం లేదు, నా మనసులో నా రక్ష మాత్రమే ఉంది అని స్థిరంగా అనుకుని వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు అర్జున్. మరో 4 రోజులు గడిచాయి. తండ్రి దోషి నిర్దోష తెలియక విసుగ్గా ఉంది. అన్నని అడుగుదామంటే ప్రణయ్ ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్నాడు. అసలు విషయం చెప్పలేదు ప్రవర్తికకి. అన్నిటికంటే ప్రతిక్షణం అర్జున్ తలపలే. గదిలోకి వెళ్ళి ఏడ్చుకునేది ప్రవర్తిక. ఏది ఏమైనా ప్రణయ్ని అడగాలి అనుకుంది. ప్రవర్తికకి తెలిస్తే తట్టుకోలేదని తప్పించుకుంటూ తిరగసాగాడు ప్రణయ్. శంకరంతో పాటు తోటకు వెళ్తుంటే అన్నయ్య అని వెంటనే బండికి ఎదురు నిలబడింది ప్రవర్తిక. ఏం కావాలి బుజ్జమ్మ అని అడిగాడు శంకరం. మీతో పాటు నేను వస్తాను చిన్నాన్న అని అంది ప్రవర్తిక. నువ్వెందుకు తల్లి అని నవ్వుతూ అడిగాడు శంకరం. నాకు ఇంట్లో ఉండాలని అనిపించడం లేదు, ఖాళీగా కూర్చొని బోర్ కొట్టేస్తోంది, నేను వస్తాను అని అంది తను. శంకరం బండి దిగాడు. ప్రణయ్, మీ ఇద్దరు వచ్చేయండి, నాకు కొంచెం పనుంది, చూసుకొని పొలానికి వస్తాను అని అన్నాడు శంకరం. అలాగే అన్నట్టు తల ఊపాడు ప్రణయ్. బైక్ మీద కూర్చుంది ప్రవర్తిక. బైక్ స్టార్ట్ చేశాడు ప్రణయ్.
ఇప్పుడు ప్రవర్తికకి ఏం చెప్పాలో తెలియట్లేదు. నిజం చెప్పక తప్పదని అర్థమైపోయింది ప్రణయ్కి. లేకపోతే ప్రవర్తిక వదిలిపెట్టదు. అటు అర్జున్ ఎలా ఉన్నాడో ఏంటో. ఇక్కడేమో చెల్లి ఎడతెరిపి లేకుండా ఏడుస్తూనే ఉంది. ఏమి చేయలేని నిస్సహాయత ప్రణయ్లో. తన బెస్ట్ ఫ్రెండ్ చెల్లి ఇద్దరూ కలిసి సంతోషంగా ఉంటారని అతను భావించాడు. తన మూలంగానే తన చెల్లి బాధపడుతోంది. బెస్ట్ ఫ్రెండ్తో మాట్లాడే కూడా అవకాశం లేకపోయింది ప్రణయ్కి. అన్నయ్య, ఆలోచనలో ఉన్న ప్రణయ్ భుజం మీద చేయి వేసింది ప్రవర్తిక. తల తిప్పి చూశాడు ప్రణయ్ కాస్త. మనం పొలం దాటి వెళ్ళిపోయామన్నాయా అని చెప్పింది ప్రవర్తిక. వెంటనే బండాపాడు ప్రణయ్. తన అన్నయ్య మనసులో జరిగే సంఘర్షణ తను ఆ మాత్రం అర్థం చేసుకోగలదు. మళ్ళీ బండిని వెనక్కి తిప్పి వాళ్ళ పొలం దగ్గర ఆపాడు. ఇద్దరు మెల్లిగా నడుచుకుంటూ లోపలికెళ్లారు. అప్పటికే పని వాళ్ళు పనులు మొదలుపెట్టేశారు. రవి, నువ్వు ఇలా కూర్చో, వెంటనే వచ్చేస్తాను అని అన్నాడు. నేను నీతో పాటు వస్తాను పదా అని అంది ప్రవర్తిక. మౌనంగా ముందుకు వెళ్ళాడు ప్రణయ్. అతన్ని అనుసరించింది ప్రవర్తిక. పని వాళ్లకు పనులు పురమాయించి ఇద్దరు మోటార్ పంపు దగ్గర కూర్చున్నారు. ప్రణయ్ని చూస్తోంది ప్రవర్తిక. నేను మళ్ళీ మళ్ళీ అడగకముందే నువ్వే చెప్పాలి అని అంది ఈసారి గట్టిగా ప్రవర్తిక. ఏంట్రా అని ప్రణయ్ అంటుంటే, అన్నయ్య, నువ్వు నన్ను మభ్య పెట్టాలని చూడకు అని అంది గట్టిగా. ఆమె దగ్గర అందరూ కలిసి ఎంత పెద్ద నిజాన్ని దాచారో అనిపిస్తోంది. మరికొద్ది రోజుల్లో తన తండ్రి వస్తాడు. తండ్రిని అడిగితే ఏం చేయలేదంటున్నాడు. ప్రణయ్ ఖచ్చితంగా చెప్పి తీరాలి అనుకుంటోంది తను. చెప్తే తట్టుకోగలవరా బాధగా అన్నాడు ప్రణయ్. ప్లీజ్ అన్నయ్య చెప్పు. ప్రణయ్ చేతిని పట్టుకుంది. నువ్వు అనుకుంటున్నట్టుగా పెదనాన్న రైతు కాదు, స్మగ్లర్ అని ప్రణయ్ చెప్పగానే ఆశ్చర్యంతో మాట రాలేదు ప్రవర్తికకి. అన్నయ్య, బాధంతా ఆమె గొంతులోనే ఉంది. అవునరా, పెదనాన్న ఒక స్మగ్లర్, రక్షచావుకి కారణమయ్యాడు అని గట్టిగా అన్నాడు ప్రణయ్. ఉద్వేగం ఎక్కువై ప్రణయ్ కంటిలో కూడా నీళ్లు తిరిగాయి. స్మగ్లరా? ప్రవర్తిక గొంతు వణికింది. అవును, అది ఏ బంగారమో డ్రగ్సో లేకపోతే ఇంకేదో కాదు. మానవ అవయవాలు, మనుషుల అవయవాలను ఎవరెవరికో పంపిస్తాడు అని అన్నాడు ప్రణయ్. నోట మాట రానట్టు నోటి మీద చేతులు పెట్టుకుని కన్నీరు కార్చింది ప్రవర్తిక. పెదనాన్న నెల నెల సిటీకి ఎందుకు వెళ్తాడనుకున్నావు నువ్వు? అక్కడ 5-6 రోజులు గడుపు గాని రాడు. కారణం ఇదేరా. ఎవరో డబ్బున్న వాళ్ళ కింద పనిచేస్తూ ఆయన కింద 4 మనుషుల్ని పెట్టుకొని ఎవరికి తెలియకుండా సీక్రెట్గా మొత్తం చేసేస్తున్నాడు. ఆ లిస్టులో అనాథాశ్రమంలో పెరిగిన రక్ష కూడా ఉంది. ఏమైనా అయితే అడిగేవాళ్ళు ఉండరు కదా వాళ్ళైతే. అంతేకాకుండా రక్ష ఆర్గాన్ డోనర్. తను చనిపోతే రక్ష కిడ్నీస్, హార్ట్ ఎవరో బడాబాబు మనవరాలకి కావాలంట. అందుకే రక్షని పెదనాన్న చంపేశారు అని అన్నాడు ప్రణయ్. తన తండ్రి చేసిన దారుణానికి ప్రవర్తిక స్తబ్దుగా అయిపోయింది. చాలాసేపటి వరకు ఆమెకి మాట రాలేదు. అన్నయ్య, నాన్న నాన్న ఇలా చేశారా అని నోటికి చెయ్యడ్డు పెట్టుకుని గట్టిగా ఏడుస్తుంది ప్రవర్తిక. చాలాసేపటి వరకు ప్రవర్తిక కుదుట పడలేదు. ప్రణయ్ చెల్లెల్ని ఓదారుస్తూ ఉన్నాడు. ఆమె బాధ చూడలేకపోయాడు. కాసేపటి తర్వాత కళ్ళు తుడుచుకుని, మరి నా వల్లే రక్ష చనిపోయిందని ఆయన అన్నారు అని వణికే గొంతుతో అడిగింది ప్రవర్తిక. ఇలా అన్నాడా అని ఆశ్చర్యంగా అడిగాడు ప్రణయ్. అంది ప్రవర్తిక. ఆ రోజు నీకు సర్జరీ జరిగిందిరా. పెదరానికి డబ్బు అవసరం. ఆ డబ్బు అర్జునే నా ద్వారా ఇచ్చి పంపాడు అని ప్రణయ్ చెప్తుంటే ఆశ్చర్యంగా చూసింది. డబ్బు అందింది. నీకు సర్జరీ చేయడానికి సిటీకి వచ్చాం మేము. పెదనాన్న చేసిన పాపాల వల్ల నీకు అలాగే అయిందని ఇక చెయ్యనని అనుకున్నాడు. పెదనానికి డబ్బు ఇచ్చిన అతను రక్షని ఒకే ఒక్క అమ్మాయిని చంపేస్తే సరే, వాళ్ళ మనవరాలకి అత్యవసరం అన్నాడు. అందుకే రక్షకి యాక్సిడెంట్ చేశాడు. అర్జున్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాడు. హాస్పిటల్లో కావాలని రక్షకి ట్రీట్మెంట్ ఇవ్వలేదు. నొప్పి భరించలేకపోయిందిరా పాపం. చివరికి ప్రాణాలు విడిచింది. అందుకే అర్జున్కి అంత కోపం అని కోపంగా అన్నాడు ప్రణయ్. ఎప్పుడో పెదనాన్నని చంపేసేవాడు. నా ముఖం చూసి జైల్లో పడేశాడు అని వివరించాడు ప్రణయ్. నాన్నని నీకెలా తెలిసింది అని అడిగింది ప్రవర్తిక. అర్జున్ ఎంక్వైరీ చేయించాడు. ఆ హాస్పిటల్ చిట్టా మొత్తం బయటపడింది. అందరినీ అరెస్ట్ చేయించాడు. బ్రతికున్న మనుషుల ప్రాణాలు తీసి అవయవాలు అమ్ముకునే వాళ్ళకి జీవితకాలం శిక్ష వేసినా సరిపోదురా, కానీ శిక్ష జీవితకాలం అని అన్నాడు ప్రణయ్. ప్రణయ్ చెప్పే
ఒకే ఒక్క మాట వింటుంటే ప్రవర్తిగా గుండె ఆగిపోతుందేమో అనిపిస్తుంది. అలా ఉన్నాయి. తన తండ్రి ఇన్ని తప్పులు చేశాడా? ఎందరో అమాయకుల ప్రాణాలు బలి చేశాడా? తలుచుకుంటేనే వణుకు వచ్చేస్తోంది ఆమెకి. అంటే తన పెళ్లి రోజు హార్ట్అటాక్ రావడం కూడా అబద్ధమే అన్నమాట. కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉంటే ఏమాత్రం పట్టించుకోకుండా ఆలోచనల్లో కూరుకుపోయింది ప్రవర్తిక. మెల్లిగా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంటే ప్రణయ్ మీదకి వాలిపోయింది ఆమె. ఒత్తిడి ఎక్కువై ఆమె మెదడు భరించలేకపోయింది. ప్రవర్తికను చూసి కంగారు పడిపోయాడు ప్రణయ్. ప్రవి భయపడుతూనే ఆమె చెంపలు తట్టాడు. నీళ్లు తీసుకుని ఆమె ముఖం మీద చల్లాడు. ఆమె లేవలేదు. ఆ ఊర్లోనే సరైన డాక్టర్ కూడా లేరు. డాక్టర్ ఉన్నా మామూలుగా వచ్చే చిన్న చిన్న రోగాలకు వైద్యం చేసే వాళ్ళే ఉన్నారు. దేనికైనా సిటీకి వెళ్ళాలి. కాళ్ళు చేతులు ఆడలేదు ప్రణయ్కి. ఏం చేయాలో దిక్కు తెలియక వెంటనే అర్జున్కి కాల్ చేశాడు. ప్రణయ్తో మాట్లాడడానికి చాలా ఇబ్బందిగా ఉంది అర్జున్కి. ప్రణయ్ వెళ్తూ వెళ్తూ చూసిన చూపు ముఖం చూపించాలనిపించలేదు అతనికి. ప్రణయ్ వెళ్ళిన తర్వాత ఒకసారి కూడా కాల్ చేయలేదు. అర్జున్ ప్రణయ్ నుంచి కాల్ వస్తుంటే ఆశ్చర్యపోయాడు. వీడేంటి ఇప్పుడు చేశాడు అని అనుకున్నాడు మనసులోని అర్జున్. వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు అర్జున్. రే అర్జున్ అని కంగారుగా పిలిచాడు ప్రణయ్. ప్రణయ్ గొంతులో కంగారు తెలిసి చెప్పరా అని అడిగాడు అర్జున్. ప్రవి కళ్ళు తిరిగి పడిపోయింది. వాటర్ చల్లినా కూడా లేవలేదు. ఇక్కడ సరైన డాక్టర్ కూడా లేదు. ఏం చేయాలో తెలియట్లేదురా అని కంగారుగా అన్నాడు ప్రణయ్. వాట్? షాక్ అవుతూ కుర్చీలో నుంచి పైకి లేచాడు అర్జున్. అవునరా, ఇంతకుముందు కూడా ఇలాగే జరిగింది అని చెప్పావు కదా, ఏం చేసావో చెప్పు. ప్రవి కళ్ళు తెరవలేదురా అని గబగబా అడిగాడు ప్రణయ్. టాబ్లెట్స్ వేసుకుంటుందా డైలీ అని అడిగాడు. అర్జున్ గొంతులో కంగారు కూడా స్పష్టంగా బయటపడిపోతుంది. డైలీ వేసుకుంటోంది అని అన్నాడు ప్రణయ్. టాబ్లెట్స్ యూజ్ చేస్తే ఏమీ అవ్వదు, కంగారు పడుకో అని అన్నాడు అర్జున్. లేదురా, కళ్ళు తెరవట్లేదు అసలు అని భయంగా అన్నాడు ప్రణయ్. అసలు ఏం జరిగింది అని అడిగాడు అర్జున్. పొలానికి వచ్చిందిరా నాతో పాటు. మా పెదనాన్న గురించి తెలుసుకుంది అడిగి మరి అన్నాడు ప్రణయ్. బుద్ధిందా నీకు? ఇలా చెప్పలేక కదా వదిలేశానా? కావాలని చెప్పలేదు నేను. ఏదో ఒకటి జరుగుతుందని నాకు తెలుసు. ఆరోగ్యం సరిగా లేని అమ్మాయితో ఏం చెప్తున్నావురా నువ్వు అసలు? డాక్టర్ ఏం చెప్పాడో గుర్తులేదా నీకు? తోటలకి పొలాలకి ఎందుకు తీసుకెళ్తున్నావు తన్ని అని గట్టిగా అరిచాడు అర్జున్. అప్పుడు ఏం చేయాలరా? ప్రణయ్ గొంతులో గాబరా భయం సులభంగా తెలిసిపోతుంది అతనికి. స్ట్రెస్ ఎక్కువైంది, మేనేజ్ చేసుకోలేక పడిపోయి ఉంటుంది. రెస్ట్ తీసుకునివ్వు, అరగంటలో స్పృహలోకి వస్తుంది. ఇంకోసారి చెట్ల వెంట చేల వెంట తెప్పకు. అది ఇంత ఎండలోనా? అర్జున్ గట్టిగా అరిచాడు. సరే, వాటర్ తాగించు అన్నాడు అర్జున్. కాల్ కట్టయింది. భుజాన ఉన్న టవల్ చెట్టు నీడలో పరిచి ప్రవర్తికని పడుకోబెట్టాడు ప్రణయ్. గబగబా బైక్ దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొచ్చి నీళ్లు తాగించాడు ప్రణయ్. గాఢ నిద్రలో ఉంది ప్రవర్తిక. చెల్లిని బాధగా చూస్తున్నాడు ప్రణయ్. హలో, సాగర్ గారేనా అని మళ్ళీ వినిపించింది. కాదు, ఈసారి మరింత కోపంగా అన్నాడు అర్జున్. అతనికి పదే కాల్ చేస్తుంటే చిరాగ్గా ఉంది. అబద్ధం చెప్పకు సాగర్, ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్తున్నా నాకు ఓకే చెప్పవా అని అడిగింది ఆ ఫోన్లో అమ్మాయి. మీరెవరో నాకు తెలీదు, నేను ఎవరో నీకు తెలియదు. నేను సాగర్ కాదు, నా పేరు అర్జున్. ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే మర్యాదగా ఉండదు. చెప్పాల్సిన వాడికి చెప్తే రిప్లై వస్తుంది, నాకు చెబితే కాదు. ఇంకొకసారి కాల్ వచ్చిందంటే గట్టిగా చెప్పి కాల్ కట్ చేశాడు అర్జున్. హేయ్, నీకేమైనా పిచ్చా? అతను అంతగా అరుస్తుంటే మళ్ళీ కాల్ చేసి విసిగిస్తావెందుకు అని అడిగింది ఆ అమ్మాయి ఫ్రెండ్. బాగున్నారు కదా, చాలా నచ్చేశాడు నాకు. ప్రేమ అంటే ఎలా రియాక్ట్ అవుతాడో అని టెస్ట్ చేశా. ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నాడు బాబు, చూద్దాం అని అంది ఆ అమ్మాయి. రాగిని, అవసరమా మనకి అని అంది రాగిని ఫ్రెండ్. నేను ఫ్రాంక్ చేయట్లేదు, నిజంగా చెబుతున్నాను. ఐ లవ్ హిమ్ అని అంది రాగిని. కథ కొనసాగుతోంది. ఇంతకీ ఈ రాగిని ఎవరంటారు? ప్రవర్తక ఏమో అక్కడ, అర్జున్ ఏమో ఇక్కడ, అర్జున్ వెంట ఏమో రాగిని. అసలు కథ ఏం జరగబోతుంది?
నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే రక్ష క్యారెక్టర్ కొంతమంది నచ్చలేదు అంటున్నారు. వై? ఎందుకని? మంచి అమ్మాయిని నచ్చలేదా? లేకపోతే అమాయకురాలని నచ్చలేదా? మీకు ఎందుకు నచ్చలేదో నాకు తెలియదు. బట్ ఇట్స్ ఓకే. ఈ కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.